హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ 16 ఓటీటీ మూవీస్ అయితే తీసుకుని వచ్చాను. సో ఈ మూవీస్ వచ్చేసి ఎప్పుడు ప్రీమియర్ అవబోతున్నాయో చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన వీడియో మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, ఏ మూవీ ఎప్పుడు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అవబోతుందో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, సందేహం. ఇందులో హెబ్బా పటేల్ లీడ్లో యాక్ట్ చేస్తుంది. ఈ ఫిల్మ్ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ అండ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా వచ్చింది. యాక్చువల్గా ఈ ఫిల్మ్ జూన్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ థియేటర్స్లో వచ్చినప్పుడు మీరు చూసారా? 1 వర్డ్ రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయండి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో మూవీ అయితే రిలీజ్ చేయబోతున్నారు 28th నుంచి. ఈటీవీ యాప్లో మూవీ అప్లోడ్ అయితే ఉంటుంది. నెంబర్ 2, టెర్రిఫైర్ 3. ఈ ఫిలిం వచ్చేసి హారర్ థ్రిల్లర్ అండ్ బ్రూటల్ క్రైమ్గా ఉంటుంది. రీసెంట్గానే సెప్టెంబర్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. 10కి 6.5 రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వివోడి అనేది రిలీజ్ చేస్తున్నారు. సో వివోడి గురించి చెప్పే ముందు దీని ప్రీవియస్ పార్ట్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారా? మీరు చూసినట్టయితే మీ గుండె ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. లైక్ వీక్ హార్ట్ పీపుల్ ఈ ఫిలింని అస్సలు టచ్ చేయాలని అనుకోరు. నన్ను ఈ టెర్రిఫైర్ 3 ట్రైలర్ చూస్తేనే మెంటల్గా చాలా డిస్టర్బ్ అయితే చేసింది. ఆ మైండ్లో నుంచి నాకు 1 అవర్ వరకు ఆ ట్రైలర్ అనేది పోలేదు. అలాంటిది ఇంకా ఫుల్ మూవీలో ఎంత బ్రూటల్ యాక్టివిటీ కంటెంట్ ఉందో, మరి ఇంకా చాలా ఘోరంగా ఈ ఫిల్మ్ని తీయడం అయితే జరిగిందంట. సో ఫ్రెండ్స్, ఇలాంటి మూవీస్ చూసి ఇష్టపడే వారికి అది వాళ్ళకి మజా అనిపిస్తుంది. సో నేనైతే ఈ ఫిల్మ్ని టచ్ చేయాలనుకోవట్లేదు. సో ఈ ఫిల్మ్ నుంచి వివోడి వచ్చేసి నవంబర్ 26కి రిలీజ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ యాపిల్ టీవీ ప్లస్లో రెంట్ మోడల్లో అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 3, ది రానా దగ్గుపాటి షో. ఇది ఒక టాక్ షో అనమాట. రానా గారు హోస్ట్. సో ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. సో ఈ 8 ఎపిసోడ్స్లో మనకి కనబడే సెలబ్రిటీస్ వచ్చేసి లైక్ నాగ చైతన్య గారు, న్యాచురల్ స్టార్ నాని, దుల్కర్ సల్మాన్, రిషబ్ శెట్టి, శ్రీలీల, సిద్ధు జోనల్గడ్డ, రాజమౌళి గారు, రామ్ గోపాల్ వర్మ అండ్ తేజ, మీనాక్షి చౌదరి అండ్ ప్రియాంక మోహన్. సో వీళ్ళందరూ వచ్చేసి ఈ టోటల్ 8 ఎపిసోడ్స్లో మనకి కనబడబోతున్నారు. సో టోటల్ 8 ఎపిసోడ్స్ని ఒకేసారి ప్రీమియర్ అయితే చేయట్లేదు. ఎవ్రీ సాటర్డే ఒక ఎపిసోడ్ అనేది రిలీజ్ చేస్తారు. నవంబర్ 23 నుంచి స్టార్ట్ అయితే అవుతుంది ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 4, ది మ్యాడ్నెస్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ అయితే క్రైమ్ మిస్టరీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉండబోతుంది. సీజన్ 1 ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 28 నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు. సో మనకి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 5, బాయ్ కిల్స్ వరల్డ్. ఈ ఫిలిం వచ్చేసి ఈ 2024 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ రేటెడ్ డ్రామాగా వచ్చింది. 10కి 6.4 రేటింగ్ అయితే ఇచ్చున్నారు. సో మంచి రేటింగ్. ఇక్కడ మనకి గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ ఈ ఫిలింని తెలుగు ఆడియోలో రిలీజ్ చేస్తున్నారు. సో నవంబర్ 29 నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 6, తుక్రా కా మేరా ప్యార్. ఇది హాట్స్టార్ వారి ఒరిజినల్ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ రివెంజ్ డ్రామాగా ఉంటుంది. మీరు హాట్స్టార్లో ఉన్న ఆర్యా సిరీస్ అనేది చూసారా? అదొక థ్రిల్లర్ సిరీస్, చాలా బాగుంటుంది. సో సేమ్ డైరెక్టర్ నుంచి ఈ కంటెంట్ అయితే వస్తుంది. ఈ సిరీస్ ప్రీమియర్ నవంబర్ 22 ఆన్ హాట్స్టార్. ఒరిజినల్ ఆడియో హిందీ. సో బహుశా మనకి డబ్డ్ వర్షన్స్ డబ్ చేసుంటే అవి కూడా రావచ్చు. నెంబర్ 7, యూ కాల్ ఇట్ ప్యాషన్. ఇది కొరియన్ సిరీస్. 2015 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. సో ఈ ఫిలిం నుంచి నౌ తెలుగు ఆడియో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. తెలుగు ఒకటే కాదు, తమిళ్, హిందీ కూడా వచ్చాయి. సో ఈ ఫిలింకి ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 10కి 5.7 అయితే ఇచ్చున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నౌ ఈ ఫిలిం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మీరు వాచ్ చేయవచ్చు. నెంబర్ 8, అవర్ లిటిల్ సీక్రెట్. ఇది అమెరికన్ ఫిలిం, రొమాంటిక్ కామెడీ అండ్ డ్రామాకి అయితే ఉంటుంది. ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ నవంబర్ 27 ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. మనకి తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 9, విక్కీ విద్యక ఓ వాలా వీడియో. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ రొమాంటిక్ డ్రామాకి అయితే వచ్చింది. ఇందులో రాజ్ కుమార్ రావు అండ్ టెప్టీ డిమ్రీ లీడ్లో యాక్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఈ ఫిలిం అనేది థియేటర్స్లో వచ్చి అంతగా రెస్పాన్స్ అయితే రాలేదు. సో యావరేజ్గా అయితే నిలిచింది. మీలో ఎవరైనా ఈ ఫిలిం అనేది చూస్తున్నారా? మీకు ఎలా అనిపించిందో 1 వర్డ్ రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయండి. ఇంకా ఈ ఫిలిం మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి డిసెంబర్ 6 నెట్ఫ్లిక్స్ ఇండియాలో అప్లోడ్ చేస్తున్నారు హిందీ ఆడియో. నెంబర్ 10, రోపే డోప్. ఇది చైనీస్ వెబ్ సిరీస్. 2022 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఇందులో టోటల్ 15 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. ఈ సిరీస్ని నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్ అయితే చేశారు. సో సిరీస్కి రేటింగ్ వచ్చేసి 10కి 8.3 అయితే ఇచ్చున్నారు.
సో మంచి రేటింగ్. ఎవరికైనా యాక్షన్, స్పోర్ట్స్, డ్రామా, థ్రిల్లర్ మూవీస్ అదే సిరీస్ ఇష్టం ఉంటే దీన్ని ట్రై అయితే చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 11 భూల్ భులాయా 3. ఈ ఫిల్మ్ వచ్చేసి హారర్ అండ్ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఇందులో కార్తిక్ ఆర్యన్, టిప్టే డిమ్రీ అండ్ విద్యా బాలన్ లీడ్లో యాక్ట్ చేశారు. లైక్ మూవీ థియేటర్స్లో వచ్చి అంతగా రెస్పాన్స్ అయితే తెచ్చుకోలేకపోయింది. లైక్ దీనికన్నా ప్రీవియస్గా వచ్చిన పార్టే బెటర్ అనేది చెప్పవచ్చు. సో ఇందులో మనకి మెయిన్ స్టోరీ పాయింట్ అనేది బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ వచ్చేసి అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు. మనకి ఫస్ట్ హాఫ్ అంతా టోటల్ కామెడీగా బాగా అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి బోరింగ్ ఫీలింగ్ అయితే కలిగించేస్తుంది అండ్ క్లైమాక్స్ అయితే సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. సో ఓవరాల్గా ఈ ఫిలింలో వచ్చేసి ఒక ట్రై అయితే ఇవ్వచ్చు, కానీ అంత బెటర్గా అయితే మూవీ అయితే లేదు. సో ఈ ఫిలిం మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. సో ఇప్పుడే మనకి ప్రీమియర్ అయితే చేయట్లేదు, కొంచెం లేట్గానే ఈ ఫిలిం మనకి నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ ఉంటుంది. అది క్రిస్మస్ టైంకి రిలీజ్ చేయబోతున్నారు. సో క్రిస్మస్ వీక్లో మనకి ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్ ఇండియాలో అప్లోడ్ అయితే ఉంటుంది, హిందీ ఆడియో. నెంబర్ 12 సేనా. ఇది బయోగ్రఫీ స్పోర్ట్స్ డ్రామా సిరీస్. ఈ సిరీస్లో టోటల్ 6 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. సో సిరీస్ ప్రీమియర్ నవంబర్ 29th నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 13 సింగం అగైన్. డైరెక్టర్ రోహిత్ శెట్టి తీసిన యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ. ఇందులో అజయ్ దేవ్గన్, దీపిక, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, రణ్వీర్ సింగ్ ఇంకా విలన్గా అర్జున్ కపూర్ లీడ్లో యాక్ట్ చేశారు. సో ఇంతమంది బిగ్ యాక్టర్స్ అయితే ఈ మూవీలో ఉన్నారు. సో వీళ్ళ రోల్స్ అనేది జస్ట్ కేమియోస్ అయితే కాదు ఫ్రెండ్స్, బిగ్ రోల్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క క్యారెక్టర్ రోల్ అనేది టోటల్గా మూవీ అంతా నిండిపోయి అయితే ఉంటుంది. అది కాకుండా మనకి ఇంకా క్లైమాక్స్లో వచ్చేసి మన చుల్బుల్ పాండే, సల్మాన్ ఖాన్ ఈ కాప్ యూనివర్స్లో కలిపేశారు. సో మూవీ వచ్చేసి ఈ టోటల్ బిగ్ యాక్టర్స్ కోసమే స్పెషల్గా తీసినట్టుంది. మూవీలో అయితే రొటీన్ రివెంజ్ స్టోరీ అనేది మనం చూస్తాం. లైక్ ఫిలిం అయితే నేను చూశాను, నాకు అసలు ఈ ఫిలిం అనేది నచ్చలేదు. జస్ట్ ఇంతమంది బిగ్ యాక్టర్స్ని పెట్టేసి తీసేస్తే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ అయిపోతుంది అనుకున్నాడేమో డైరెక్టర్ వచ్చేసి, బట్ అలా ఏమీ లేదు. ఈ ఫిలిం వచ్చేసి లైక్ ఈ క్రింజీ ఫిలిం వచ్చేసి బాలీవుడ్ ఆడియన్స్కి నచ్చినట్టు ఉంది. సో కలెక్షన్స్ అయితే బాగానే వస్తున్నాయి, థియేటర్స్లో మూవీ అయితే చూస్తున్నారు బాలీవుడ్ సైడ్ వచ్చేసి. అండ్ ఈ ఫిలిం ఫ్రెండ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో కమింగ్ వెరీ సూన్, లైక్ డిసెంబర్ ఫస్ట్ హాఫ్లో మనకి 2 మోడల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. లైక్ ఇది డిసెంబర్ సెకండ్ వీక్లో మనకి అప్లోడ్ అయితే చేయవచ్చు. ఇంకా డిసెంబర్ సెకండ్ హాఫ్లో వచ్చేసి రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి అప్లోడ్ అయితే ఉంటుంది. నెంబర్ 14 వీ లివ్ ఇన్ టైమ్. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ కామెడీగా వచ్చింది. రీసెంట్గా సెప్టెంబర్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇందులో వచ్చేసి మన అమేజింగ్ స్పైడర్ మ్యాన్ యాక్టర్ ఆండ్రూ గార్ఫీల్డ్, అలానే బ్లాక్ విడో సిస్టర్ ఫ్లోరెన్స్ పగ్ లీడ్లో యాక్ట్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్ ఈ ఫిలిం నుంచి నౌ వివోడి అనేది మనకి రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 26th వివోడి, అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ యాపిల్ టీవీ ప్లస్లో అప్లోడ్ అయితే చేస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెంబర్ 15 ఏ టాక్సీ డ్రైవర్. ఇది 2017 ఇయర్లో వచ్చిన కొరియన్ మూవీ అయితే యాక్షన్ అండ్ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ ఫిలిం వచ్చేసి నేను ఫ్యూ ఇయర్స్ బ్యాకే కొరియా లాంగ్వేజ్లో చూడడం అయితే జరిగింది. మూవీ అయితే చాలా బాగుంటుంది. రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ అనేది ఇందులో మనకి చూపించారు. సో ఇప్పుడు ఈ ఫిలింకి సంబంధించి తెలుగు ఆడియో అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్ అయితే చేశారు. సో తెలుగు ఆడియో యాడ్ అయితే అయి ఉంది. 10కి 7.9 రేటింగ్తో ఉన్న ఈ కొరియన్ ఫిలిం వచ్చేసి మస్ట్ వాచ్. ఇప్పుడే వెళ్ళి మీరు కావాలంటే ట్రై అయితే చేయండి, మీకు నచ్చుతుంది. నెంబర్ 16 లగ్గం. ఇది ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్ టచ్ ఫిల్మ్గా వచ్చింది. రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ చేశారు స్టారింగ్ సాయి రోనక్. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ నవంబర్ 22nd మనకి ఆహా ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ అప్కమింగ్ న్యూ ఓటీటీ మూవీస్ లిస్ట్ వచ్చేసి. లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.